హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి పెప్సికో కంపెనీ నుంచి ఒక వేకెన్సీ రావడం జరిగింది. పెప్సికో పానీయాల్ పార్ట్ టైం సీజనల్ వేర్ హౌస్ వర్కర్ అయితే కావాలన్నమాట. గ్రేటర్ సబరేటరీ ఆన్లో ఉంటుందన్నమాట. సో 4 రోజుల క్రిందటే ఈ యొక్క పోస్ట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో 100 మందికి పైగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. ఇది ఎలా దరఖాస్తు చేయాలో కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా? ఇప్పుడు ఉద్యోగం గురించి చూసుకుంటే అవలోకనం అనమాట. పెప్సికో పానీయాలు పార్ట్ టైమ్ సీజనల్ వేర్ హౌస్ వర్కర్ అయితే ఈ పాత్రలో మీరు మా ప్రసిద్ధ బ్రాండ్లను కెనడా అంతటా వాటిని ఇష్టపడే వ్యక్తులకు అందించడంలో మాకు సహాయం చేస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఫిట్గా ఉన్నారు మరియు మీకు గ్రేట్ ఉంది అంటే ఈ యొక్క జాబ్ని ఎంచుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో పోటీ మీరు అయినప్పటికీ మీరు గెలవడానికి ఇష్టపడతారు. మీరు టీం ప్లేయర్ మరియు సులభంగా ప్రేరణ మరియు కఠినంగా ఉన్నందుకు గర్వపడుతున్నారు. ఎటువంటి పరుగు లేకుండా, మంచి జీతం మరియు గొప్ప బృంద సంస్కృతి లేకుండా మీ బలానికి ప్రతిఫలం ఇచ్చే ఉద్యోగం మీకు కావాలి. మీ అనుభవంలో జట్టు కృషి, కీలకమైన వాతావరణంలో నేపథ్యం ఉంటుంది. భద్రత ముఖ్యమైన చోట మీరు శారీరకంగా సవాలు చేసే ఉద్యోగాలు మీరు చేస్తారు. మేము ఆ వైఖరి కోసం నియమించుకుంటున్నాము మరియు నిర్దిష్ట నైపుణ్యాల కోసం శిక్షణ ఇస్తాము. మీరు వేర్ హౌస్ వర్కర్గా చేయబోయే పని గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి మా వాస్తవానికి ఉద్యోగ వ్యూహాన్ని ప్రివ్యూని సమీక్షించండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ప్రివ్యూ అనేది ఉంటుంది. ఇది ఇంటర్వ్యూకి ప్రక్రియ అంతటా కూడా సూచించబడుతుంది. అంటే ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు అనేది కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. పార్ట్ టైం గంటలు వచ్చేసరికి ఓవర్ టైం అవకాశాలతో గంటలు అనమాట. గంటకు 23 అంటే $23 మీకు ఇవ్వడం జరుగుతుంది. సీజనల్ కాంట్రాక్ట్ పూర్తి బోనస్ అర్హత అనమాట. మీరు మా నుండి ఏమి ఆశించవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం మరియు భద్రతకు మొదటి స్థానం ఇచ్చే పని వాతావరణం అనేది చాలా అవసరం. అలాగే గొప్ప వ్యక్తులు మరియు సంస్కృతి సగర్వంగా మీరు పూర్తి సమయాన్ని పనిలోకి తీసుకురండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో భవిష్యత్తు అవకాశాలు కెనడాలోని యువతకు సంబంధించిన టాప్ 10 ఎంప్లాయర్లో మేము ఒకరం. మీ ఇంటర్వ్యూలో మమ్మల్ని మరింత అడగండి అనేసి చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు వచ్చేసరికి షెడ్యూలు, అలాగే ఆదర్శ అభ్యర్థులు వేర్వేరు షిఫ్ట్లలో పనిచేయడానికి అనువైన వారు కావాలన్నమాట. సో అలాగే ఆటోమేటెడ్ వాయిస్ పిక్ సిస్టమ్ను ఉపయోగించి క్లయింట్ల ఆర్డర్లను సిద్ధం చేస్తుంది. అలాగే స్థిరమైన, సురక్షితమైన మరియు ఖచ్చితమైన ప్యాలెట్లను నిర్మించడము, అలాగే 60 MBBS అంటే 60 LBBS వరకు కూడా బరువు ఉండే ఉత్పత్తులను తరలించడం అనేది చాలా అవసరం. అలాగే ట్రక్కులను లోడ్ చేయడము, అలాగే అన్లోడ్ చేయడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే అన్ని పనులను సురక్షితంగా మరియు సమర్థవంతంగా నిర్వహించడం అనేది రావాలి. అలాగే నివేదికలకు పూర్తి చేస్తుందన్నమాట ఇది. సో జట్టు నాయకుడి సూచనలను ఖచ్చితత్వంతో అనుసరించే విధంగా ఉంటుందన్నమాట. శారీరక అవసరాలు మరియు పని పరిస్థితులు అనమాట. సో ఇదైతే మీరు 60 పౌండ్లు ఎత్తవచ్చు లేదా తీసుకువెళ్ళవచ్చు. రోజుకి 8 నుంచి 10 గంటల వరకు
పునరావృతం అవుతుందన్నమాట ఈ యొక్క పని అన్నమాట. మీరు బహుళ ఉష్ణోగ్రత వాతావరణంలో కూడా పనిచేయడం అనేది సౌకర్యంగా ఉంటుంది. అలాగే అర్హతలు వచ్చేసరికి మీకు హై స్కూల్ డిప్లొమా లేదా ప్రొఫెషనల్ స్టడీస్ డిప్లొమా లేదా సమానత్వం అనేది ఉండాలన్నమాట. మీరు టీమ్ ప్లేయర్గా వర్క్ చేస్తారు. అలాగే మీరు శారీరకంగా దృఢంగా ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు అవసరమైన రాత పనిని ఖచ్చితంగా పూర్తి చేయడానికి మిమ్మల్ని అనుమతించే ప్రాథమిక రచన మరియు గణిత నైపుణ్యాలు అనేవి ఉంటాయి. మీకు అదనపు నైపుణ్యాలు ఉండవచ్చు, అవసరం లేదు, ఇవి అవసరం అనమాట. వాకీ రైడర్ లేదా ఫోర్క్లిఫ్ట్ అనుభవం అనేది చాలా అవసరం. మునుపటి గిడ్డింగ్ అనుభవం అనేది చాలా అవసరం అనమాట. సో ఇది మొత్తం జాబ్ యొక్క డీటెయిల్స్. మీకు ఇక్కడ పెప్సికో గురించి తెలుసుకోవాలంటే ఇది కూడా మీరు చదవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందండి డిస్క్రిప్షన్లో, ఈ విధంగా వస్తుంది ఓపెన్ చేయకుండా. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి
డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.